ఈ ఫిజికల్ స్టేట్ అనేది మనం మెయిన్గా 3 స్టేట్స్ గురించి మాట్లాడతాము. ఒకటి సాలిడ్ స్టేటు, రెండోది లిక్విడ్ స్టేటు, మూడోది గ్యాసెస్ స్టేట్. ఈ 3 స్టేట్లలో మనకు ఉండడం జరుగుతాయి. ఇప్పుడు సాలిడ్ స్టేట్ అంటే ఏంటంటే మనకి ఏదైనా సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు ఆ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ చాలా చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. అంటే వాటి మధ్య ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ అనేది నిల్, అంటే ఉండదు. అలాంటివి సబ్స్టెన్సెస్ ఏమంటామంటే సాలిడ్ స్టేట్ సబ్స్టెన్సెస్ గా చెప్తాము. ఇవన్నీ మాలిక్యూల్స్ తీసుకుంటే ఈ విధంగా డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా, డిస్టెన్స్ అనేది లేకుండా చాలా దగ్గరగా కలిసి ఉన్నాయి. ఇలా ఉండే వాటిని ఏమంటామంటే సాలిడ్ స్టేట్ గా చెప్తాం. అలాగే లిక్విడ్ స్టేట్ అంటే ఏంటంటే ఏదైనా సబ్స్టెన్స్ తీసుకుంటే వాటి మధ్య మాలిక్యూల్స్ అనేవి చిన్నది, దూరంగా, దీని మీద పోల్చినప్పుడు కొంచెం దూరంగా ఉండడం జరుగుతాయి అన్నమాట. ఈ విధంగా ఉంటే వాటిని ఏమంటామంటే లిక్విడ్ స్టేట్ అని చెప్తాము. అలాగే గ్యాసెస్ స్టేట్ తీసుకుంటే సబ్స్టెన్స్ మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇది చాలా ఎక్కువ డిస్టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మనకి ఏ డిస్టెన్స్ అని అంటామంటే ఇది మ్యాటర్ అనేది తీసుకుంటే మనకి మెయిన్గా 3 స్టేట్స్లో ఉంటుంది. అసలు మ్యాటర్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి సొల్యూషన్లో ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ యొక్క స్టేట్స్ బట్టి మనం చెప్తాం. మరి మ్యాటర్ అంటే ఏంటంటే ఏదైతే సబ్స్టెన్స్ అనేది కానీ ఏదైనా మనం తీసుకున్న సబ్స్టెన్స్ అనేది తీసుకున్నప్పుడు విచ్ ఆక్యుపై సమ్ స్పేస్ అంటే ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేయాలి అండ్ హ్యావ్ సమ్ వెయిట్, అంటే ఎంతో కొంత వెయిట్ కలిగి ఎంతో కొంత ప్లేస్ని ఆక్యుపై చేస్తే దాన్ని ఏమంటామంటే మ్యాటర్ అని అంటాం. ఈ మ్యాటర్ అనేది ఈ 3 స్టేట్లలో ఉంటుంది అనమాట. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్. సాలిడ్ స్టేట్ తీసుకుంటే మ్యాటర్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే మేడప్ బై మాలిక్యూల్స్ అనేవి అనేక మాలిక్యూల్స్ అనేవి కంబైన్డ్ అవ్వడం ద్వారా మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మ్యాటర్లో ఈ మాలిక్యూల్కి మధ్య డిస్టెన్స్ ఏమంటామంటే ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ అని అంటాము. ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ అనేది చాలా చాలా తక్కువ లేకపోతే చాలా లేదు అంటే అది ఏ స్టేట్ అవుతుందంటే సాలిడ్ స్టేట్ అవుతుంది. ఈ సాలిడ్ స్టేట్కి పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది, అంటే నిర్దిష్టమైనటువంటి రూపం అనేది దీనికి ఉంటుంది. అలాగే లిక్విడ్ స్టేట్ తీసుకుంటే మనకి మాలిక్యూల్కి మధ్య దూరం కొంచెం సాలిడ్ స్టేట్ కంటే ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది దీంతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్ షేప్ ఉండదు. ఏదైనా కంటైనర్లో తీసుకుంటే ఆ కంటైనర్ షేప్లోకి మారిపోతుంది. ఇప్పుడు మన వాటర్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాటర్ అనేది ఒక షేప్లో ఉండదు. మనం ఒక బౌల్లో తీసుకుంటే బౌల్ షేప్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే వాటర్ బాటిల్లో తీసుకుంటే వాటర్ బాటిల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి లిక్విడ్ స్టేట్కి పర్ఫెక్ట్ షేప్ అనేది ఉండదు. అలాగే గ్యాసెస్ స్టేట్ తీసుకుంటే గ్యాసెస్ స్టేట్ అనేది కూడా మాలిక్యూల్కి మధ్య డిస్టెన్స్ అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట. అంటే మనం ఒక దగ్గర క్లోజర్ చేసి ఉన్నప్పుడు చాలా హెవీగా ఉండడం జరుగుతుంది. అలాగే మనం ఫ్రీగా వదిలిస్తే దాని మీద డిస్టెన్స్ అనేది మనం అసలు కంటికి కూడా కనిపించదు అనమాట. కాబట్టి చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది గ్యాసెస్ స్టేట్లో అని చెప్తాం. అంటే ఈ గ్యాసెస్ స్టేట్ అనేది మనం ఓపెన్ కంటైనర్లో అయితే మనం క్లియర్గా అబ్జర్వ్ చేయలేము. క్లోజ్డ్ కంటైనర్లోనే అంటే బెలూన్స్ తీసుకున్నప్పుడు బెలూన్స్లో మనం గాలి ఊదుతాం, ఎయిర్ ఊదితే బెలూన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే హైడ్రోజన్ గ్యాస్ వదులుతారు. అలాగే కొన్ని వేరియస్ గ్యాసెస్ బెలూన్స్లో క్లోజ్ చేసి ఉంచినప్పుడు దాని ఫస్ట్ క్వాంటిటీ ఇంతే ఉంటుంది. ఎయిర్ వదిలిన తర్వాత సమ్ స్పేస్ ఆక్యుపై చేసి బెలూన్ ఉబ్బుతుంది. ఉబ్బుతుంది కాబట్టి ఇది కూడా ఎంతో స్పేస్ ఆక్యుపై చేస్తుంది. కాబట్టి గ్యాసెస్ స్టేట్ ని కూడా మనం మ్యాటర్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ గ్యాసెస్ స్టేట్ కి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ ఉండదు. అలాగే దీనికి కంప్రెసిబుల్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం కంప్రెస్ చేసే కెపాసిటీ దేనికి ఎక్కువగా ఉంటుందంటే సాలిడ్ గ్యాసెస్ లిక్విడ్స్ లో తీసుకున్నప్పుడు గ్యాసెస్ స్టేట్ కి ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక కంటైనర్ లో తీసుకుని దాన్ని కంప్రెస్ చేస్తే దగ్గరగా జరుగుతాయి. ఇక్కడ కూడా కొంచెం దగ్గరగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ సాలిడ్ స్టేట్ లో అయితే ఇంకా దగ్గరగా జరిగే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి నాన్ కంప్రెసిబుల్ స్టేట్ ఈజ్ సాలిడ్ స్టేట్, కంప్రెసిబుల్ స్టేట్ ఈజ్ గ్యాసెస్ స్టేట్. ఇవి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇవి 3 ఎందుకు చెప్పానంటే మనకి
సొల్యూషన్స్ చెప్పుకున్నప్పుడు సాల్వెంట్ సొల్యూట్ యొక్క ఫిజికల్ స్టేట్స్ ఆధారంగా బేస్ చేసుకొని మనకి సొల్యూషన్స్ లో టైప్స్ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్స్ 3, సొల్యూట్ యొక్క ఫిజికల్ స్టేట్స్ 3. వేరియస్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ తీసుకుంటే ఈ 3 × 3 టోటల్ గా 9 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతాయి అనమాట. 9 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ మనం ఇంటర్మీడియట్ లెవెల్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే ఓన్లీ బైనరీ సొల్యూషన్స్ గురించే మాట్లాడతాం. బైనరీ సొల్యూషన్స్ అంటే ఏంటంటే 1 సాల్వెంట్ అండ్ 1 సొల్యూట్. అంటే ఒక సాల్వెంట్ ఒక సొల్యూట్ మాత్రమే ఉంటుంది. ఇంకా అంటే 2 కాంపోనెంట్స్ మాత్రమే డిజాల్వ్ అయ్యి ఉంటే వాటిని ఏమంటామంటే బైనరీ సొల్యూషన్స్ అని అంటాం. 2 కాకుండా 3 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి టెర్షియరీ అవుతుంది. అలాగే 4 ఉంటే టెట్రా, 5 ఉంటే పెంటా. ఇలా మనకి ఎక్కువ ఉండే కొద్ది పాలీ సొల్యూషన్స్ అని అంటాం. అంటే కాంపోనెంట్స్ అనేవి 2 ఉన్నప్పుడు మాత్రమే బైనరీ సొల్యూషన్స్ అని అంటాము. ఈ బైనరీ సొల్యూషన్స్ గురించి మనం ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మాట్లాడటం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు బైనరీ సొల్యూషన్స్ లో మనకి సొల్యూట్ అండ్ సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్స్ బేస్ చేసుకొని మనం 9 టైప్స్ గా డివిజన్ చేయడం జరుగుతుంది. ఎన్ని టైప్స్ అంటే 9 టైప్స్. అవి ఏ విధంగా చెప్తామంటే మనకి ఫస్ట్ తీసుకుంటే ఆ 9 టైప్స్ లో సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్ అండ్ సొల్యూట్ యొక్క ఫిజికల్ స్టేట్ ఆధారంగా తీసుకొని చెప్తాం. ఇక్కడ సాల్వెంట్ అనేది ఫస్ట్ సాలిడ్ స్టేట్ తీసుకున్నాం. అలాగే సొల్యూట్ అనేది సాలిడ్, లిక్విడ్, గ్యాస్ తీసుకున్నప్పుడు ఈ విధంగా సాల్వెంట్ మూడిట్లో కూడా సాలిడ్ స్టేట్ తీసుకున్నాము. 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి. సాలిడ్ సొల్యూషన్స్, సాలిడ్ లిక్విడ్ సొల్యూషన్స్, సాలిడ్ గ్యాస్ సొల్యూషన్స్. ఇవి ఫామ్ అయినప్పుడు మనకి ఏవైనా 2 ఫిజికల్ స్టేట్స్ మిక్స్ చేసినప్పుడు ఈ హోమోజీనియస్ మిక్సర్స్ కాబట్టి ఏం జరుగుతాయంటే సాల్వెంట్ ఏ ఫిజికల్ స్టేట్ లో ఉందో ఆ సొల్యూషన్ అనేది అదే ఫిజికల్ స్టేట్ లోకి కన్వర్ట్ అయిపోతాయి అనమాట. అంటే ఈ సొల్యూషన్స్ మూడిట్లో ఏమంటామంటే సాలిడ్ సొల్యూషన్స్ అని అంటాం. సాలిడ్ సొల్యూషన్స్.